మానవతా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో సమ్మిటి లక్ష్మీనారాయణ వారి కుమారుల ఆధ్వర్యంలో 120 వైసీపీ కుటుంబాలు జనసేన టీడీపీలో చేరాయి. తెలుగుదేశం జనసేన పార్టీల పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి జనసేన టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఈ అప్పుల నుంచి బయటపడగలమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీలైనంత వరకు పుట్టపర్తి నియోజకవర్గంని నంబర్ 1 నియోజకవర్గంలో మార్చడానికి మాత్రం మా సాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తుంటాము. ఎల్లప్పుడూ గత 5 సంవత్సరాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాతి యుగంలోకి వెళ్ళిపోయింది. ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 ఈ నవరత్నాలు అని చెప్పి జగనన్న ప్రతిరోజు పేపర్లలో జగనన్న ఈ దీవెన ఆ దీవెన అని చెప్పి ప్రతిరోజు ఫుల్ పేజ్కి యాడ్లు ఇస్తూనే ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు మిగిలిందే 9 రాళ్ళు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకుంటే మద్యం అసలు ఏరైపారుతోంది, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు, బస్ ఛార్జీలు, మామూలు నిత్యావసర వస్తువులు, కందిబ్యాళ్ళు, నూనె, అసలు ఏమైనా తినడానికి వీలు పడుతుందా? మనకి ఇంటిని సక్రమంగా ఆడవాళ్ళకి నడుపుకోవడానికి వీలు పడుతుందా? అసలు ఆడవాళ్ళకి వాళ్ళ ఇంటిని వాళ్ళ పిల్లలని చదివించుకోవడానికి ఇప్పుడు చంద్రన్న గారు 6 సూపర్ 6 పథకాలతో ముందుకు వస్తున్నారు. ప్రతి ఆడవారికి పెన్షన్ ఎవరైతే రాదో వాళ్ళు ప్రతి ఆడవారికి 1500 చొప్పున అంటే 18,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళ చేతిలోకి అందజేస్తారు. మన చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? ఇప్పుడు మే 13న మనకి ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని మనం కరెక్ట్గా ఉపయోగించుకొని చంద్రన్న అలాంటి ఒక గ్రేట్ విజనరీని అక్కడ పైన కూర్చోబెట్టుకోగలిగితే మనం ముందు మన హైదరాబాద్ని ఎలా అయితే ఐటీ హబ్లా మార్చారో అలా మంగళగిరిని ఖచ్చితంగా ఆయన మార్చి చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వస్తుంది. ఈ 10 లక్షల కోట్ల అప్పు నుంచి బయటపడే ఒకే ఒక అవకాశం మనకి ఈ చంద్రన్న గారి ఆయన గొప్ప ఆలోచనతో మాత్రమే మనం బయటపడగలుగుతాం.